హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిఎస్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వలన నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. లైక్తో పాటు హైప్ కూడా ఇచ్చేయండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు టైం వచ్చి మార్నింగ్ 7 అయ్యిందండి. హౌస్ అయితే క్లీన్ చేసేసాను. బయటను కూడా తడి పెట్టేసి ముగ్గు వేద్దామనేసి బయటికి వెళ్ళేసరికి ఇంటి దగ్గర బాబు ఉంటాడు కదా, తన్విగాడు, వాడు అప్పుడే నిద్ర లేచాడండి. లేచి మెయిన్ డోర్ దగ్గర గేట్ ఉంటుంది కదా, గేట్ పట్టుకు చూస్తున్నాడు అనమాట. నేను వెళ్ళేసరికి నన్ను చూసి పిలిచాడు. ఇంకా మాటలైతే సరిగ్గా రావు కానీ ఉరకలు వేసుకుంటూ అరుస్తాడనమాట. సో ఇంకా నేను ముగ్గు పెట్టేసి లోపలికి వస్తే నాతో వస్తానని ఏడ్చాడు. ఇంక సర్లే అనేసి లోపలికైతే తీసుకొచ్చానండి. మా ఇంట్లోకి వచ్చిన ప్రతిసారి కూడా వీడినైతే బాల్కనీలోకి తీసుకొస్తానండి. వాడికి ఇక్కడ ఈ ప్లేస్ అంటే ఎంత ఇష్టమో, అంటే పావురాలు, కాకులు అన్నీ కనిపిస్తాయి కదా, మొక్కలు ఒకటం అన్నీ దీర్ఘంగా అలా చూసి ఏముంది కాకియా, కాకి కాకి ఏదమ్మా కాకి ఏది తని బాబు? మార్నింగ్ 7 అయినా కూడా ఎంత ప్రశాంతంగా ఉంటుందోనండి. డైలీ కూడా పక్షుల అరుపులు భలే వినిపిస్తాయి. సో ఇంకా తెల్లవారు 5:30 ఆ టైంకి లేచినప్పుడైతే ఇంకా ప్రశాంతంగా ఆ బాల్కనీలో నుంచు అలా బ్రష్ చేస్తుంటానా, ఆ వ్యూ అంతా కూడా భలే కనిపిస్తుందండి. పచ్చటి వాతావరణం, ఆ కొండలు ఇంకంతా నిశ్శబ్దంగా ఉంటాయి. ఒక పక్క పావురాలు అటు ఇటు ఎగురుతూ ఉంటాయి. నెక్స్ట్ ఈ పక్షుల అరుపులు చాలా బాగా అనిపిస్తుందండి. సో ఇంకా తన్విగడికి కూడా ఆ ప్లేస్ అంటే చాలా ఇష్టం. ఇంకా నేను హాట్ వాటర్ పెట్టుకుందాం కదా అనేసి కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఆ గ్యాస్ కట్టు మీద తన్విగాడిని అయితే కూర్చోబెట్టి గ్యాస్ లైట్ ఇస్తే దాంతో ఆడుతున్నాడు అనమాట వాడు. వాటర్ మరిగే లోపు నేను ఇక్కడైతే జీరా పొడి అయితే వేస్తున్నానండి. ఈరోజు జీరా వాటర్ తాగుదాం కదనేసి. చాలా రోజుల నుంచి జీలకర్ర పొడి చేయడానికి టైం లేక చేయలేదు. మొన్న ఎందుకో చేశాను. ఇంకా అది కొంచెంగా పక్క అయితే తీసుకున్నాను. ఈసారి అన్నీ చెయ్యాలండి. జీరా పొడి అయిపోయింది, ధనియాల పొడి అయిపోయింది, మెంతి పొడి కూడా అయిపోయింది. నేను 3 కూడా వేటికాయ విడివిడిగా రోస్ట్గా ఫ్రై చేసేసి వాటిని మిక్సీ పట్టేసి మెత్తని పొడిలా చేస్తాను. సో ఆ పొడి ఇలా మార్నింగ్ హాట్ వాటర్లో వేసుకు తాగితే చాలా టేస్ట్గా అనిపిస్తుందండి. మంచి స్మెల్తో భలే అనిపిస్తుంది. నార్మల్గా ధనియాలు, జీలకర్ర నైట్ అంతా నానబెట్టి ఆ వాటర్ని మరిగించి తాగింది వేరే టేస్ట్లా ఉంటుంది. నానబెట్టకుండా జీలకర్ర, ధనియాలు కొంచెం కచ్చాబిచ్చాగా దంచేసి వేసేసింది వాటర్ టేస్ట్ వేరేలా ఉంటుందండి. ఆ రెండింటితో పోల్చుకుని ఈ దోరగా ఫ్రై చేసిన జీరా పొడి కానీ, ధనియాల పొడి కానీ, మెంతి పొడి కానీ వేసుకు తాగే వాటర్ మంచి టేస్ట్ ఉంటుంది. అలాగే పుదీనా వేసి మరిగించి అందులో తేనె కలుపుకు ఆ వాటర్ తాగినా కూడా చాలా టేస్టీగా అనిపిస్తుందండి. ఇంకా మార్నింగ్ టైము ఇలా హాట్ వాటర్ తాగితే ఎంత ప్రశాంతంగా ఉంటుందండి. అందులో కూడా నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా నాకు నచ్చినట్టుగా తాగుతానేమో. మార్నింగే భలే అనిపిస్తుందండి నాకైతే. సో ఇంకా తన్విగాడైతే మార్నింగ్ లేవగానే నా దగ్గరికి అయితే వచ్చేసాడు కదా. ఇంకా వాళ్ళ నాని వచ్చి అయితే తీసుకువెళ్ళారు పాలు పట్టించి మళ్ళీ పంపిస్తాననేసి. సో అసలు పిల్లల్ని మా సైడ్ అయితే అంత మార్నింగే ఎవరికి చూపించరండి అసలు. సో కానీ ఇంకా సిటీస్లో అలా ఏమి ఉండదు కదా అసలు. 2-3 ఇయర్స్ వచ్చేదాకా మార్నింగ్ పిల్లల్ని ఇంట్లోంచి బయటికి తీసుకొచ్చేవారు కాదండి. పిల్లలు లేచినప్పటికీ కూడా తలకి నూనె వేసి ఉగ్గులు పట్టి పాలు పట్టించి 8:30 ఆ టైంకి అయితే బయటకు తీసుకొచ్చేవారు. సో అంటే చూపులు తగిలితే అనేసి. అది కూడా అందరి చూపులు కాదులేండి, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, పిల్లలకి అనేవాళ్ళు అలాంటి వాళ్ళ చూపులు తగలకూడదు. పొద్దున్నే వాళ్ళ చూపులు తగిలితే పిల్లలకి ఆరోగ్యపరంగా బాగోదు, పిల్లలు మొత్తం పాడైపోతారని అయితే చెప్పేవారండి. ఇలాంటిది మా తాతమ్మ వాళ్ళు ఇంకొకటి కూడా చెప్పేవారండి పిల్లల గురించి. అదైతే 7 నెలల లోపు పిల్లలమాట. సో ఈవినింగ్ టైంలో 5 తర్వాత పిల్లల్నైతే బయట వాకట్లోని గట్ట ఎత్తుకు తిప్పకూడదు, బయటకు తీసుకురాకూడదు అనేవారండి. ఈవినింగ్ టైంలో పక్షులు గూట్లకి వెళ్ళే టైం కదండి, ఎక్కువగా ఆకాశంలో తిరుగుతూ ఉంటాయి కదా. అలా ఎగురుకుంటూ వెళ్ళినప్పుడు పిల్లల మించి దాటుతూ వెళ్ళాయి అనుకోండి, పిల్లలు పక్షి రూపు వచ్చేస్తారంటండి. పక్షికున్న ఈకలన్నీ తీసేస్తే పక్షి ఎలా ఉంటుందండి, ఇంకెండిపోయినట్టుగా. పిల్లలు కూడా సేమ్ అదే పక్షి రూపు అయితే వచ్చేస్తారంటండి. అలాగే మార్నింగ్ అయితే 8 వరకు కూడా బయటికే తీసుకురానిచ్చేవారు కాదనుకోండి, 3 సంవత్సరాలు వచ్చే వరకు. సో మార్నింగ్ టైంలో కూడా గూటి నుంచి పక్షులు వస్తాయి కదా ఎగురుకుంటూ, అలాంటి టైంలో కూడా దాటనివ్వకూడదు అనేసి
పిల్లల్నైతే బయటకి తీసుకురానిచ్చేవారు కాదు. అలాగే వాళ్ళకి సంబంధించిన బట్టలు ఇవన్నీ ఆరేస్తాం కదా! అవైతే ఈవినింగ్ 4 లోపే తీసేయమనేవారండి. వాళ్ళకి సంబంధించిన క్లాతులు కానీ, దుప్పట్లు, బట్టలు కానీ ఏవి ఉంచొద్దనేవారు ఈవినింగ్ టైంలో. బట్టల మించి కూడా పక్షులు దాటుతూ వెళ్తే పిల్లలు పాడైపోతారంట. అలా అయితే చెప్పేవారండి. ఇది మీలో ఎంతమందికి తెలుసు నాకైతే కామెంట్ చేయండి. అప్పట్లో ఇవన్నీ చెప్పేవారు. సో, ఇప్పుడు ఇలా చెప్పేవాళ్ళు లేరు. ఒకవేళ ఇలా తెలుసని మనం ఎవరికైనా చెప్పినా కూడా ఇవన్నీ మూఢనమ్మకాలు, ఏదో సేదస్తం, ఇప్పుడు ఇలాంటివన్నీ ఎవరు పాటిస్తున్నారు? ఇలాంటివి ఉన్నాయా? పక్షులు దాటినంత మాత్రాన పిల్లలు పక్షి రూపొచ్చేస్తారా అని కొట్టి పడేస్తున్నారండి. కానీ అప్పట్లో నమ్మేవారంట. అలా కూడా జరిగేదని అయితే చెప్తారు మా తాతమ్మ వాళ్ళు. అలా జరిగిన వాళ్ళు కూడా మా వీధిలో ఒకళ్ళు ఉన్నారనేసి మా అమ్మ వాళ్ళు చెప్పారు. మా తాతమ్మ వాళ్ళు కూడా చెప్పారండి. మా చిన్నతనంలో నాకు కూడా ఐడియా ఉంది. వాళ్ళ గోడల పైన సున్నంతో ఏదో పక్షి బొమ్మల్లా యేసుండేవి. ఆ అమ్మాయికి పక్షి దాటిన వాళ్ళని వాళ్ళ గోడల మీద వేశారని ఏదో చెప్తారు. ఆ అమ్మాయి ఇప్పటికి కొంచెం అదే రూపంలో ఉంటదండి బాబు. నాకది చూసిన తర్వాత అనిపించింది ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అనేసి. అందుకే కొన్ని కొన్ని మూఢనమ్మకాలని కట్టుపడేయటానికి లేదులెండి. ఇంక ఈ సోదంతా ఏంటో అనుకోకండి. ఇంక వీడియోలోకైతే వచ్చేద్దాము. ఇంక వాటర్ తాగేసిన తర్వాత ఎండైతే మార్నింగే భలే వచ్చింది కదండీ! బట్టలైతే మిషన్‌కి వేసేద్దాం కదా అనేసి ఇవన్నీ కూడా ఏటికవి వేరు చేస్తున్నానండి. ఫస్ట్ ఇంకా దుప్పట్లు, బెడ్‌షీట్స్ ఇవన్నీ వేసేసామనుకోండి మార్నింగ్ ఎండకి బాగా ఎండిపోతాయి కదా! ఇంకా మిగతావంటారా ఆఫ్టర్‌నూన్ ఏసినా కూడా మిషన్‌కి మనకి 2, 3 అవర్స్‌లో ఎండిపోతాయి. కొంచెం ఈ దుప్పట్లు ఇవన్నీ కూడా దళసరిగా ఉండటం వల్ల త్వరగా ఎండవు కదా! ఈ దుప్పట్లు, బెడ్‌షీట్లు కూడా ఎక్కువగా ఉన్నాయండి. ఇవైతే ఒక వాష్‌కి అయితే అవ్వవు. 2 టైమ్స్ అయితే వెయ్యాలి. అందుకే ముందుగా కొన్ని వేసేసి నేను స్నానం చేసి వచ్చేలోగా ఇవి అయిపోతే అవి తీసేసి ఇంకొకసారి వేసాననుకోండి పూజ చేసుకునేలోపు 2 టైమ్స్ అయిపోతాయి కదా! ఇంక ఇవన్నీ పట్టుకెళ్ళి పైన ఆరేసొస్తే తర్వాత ఆఫ్టర్‌నూన్ ఆ టైంలో ఇంకా మిగతా డ్రెస్సులు ఇవి ఉన్నాయి కదా! జీన్ ప్యాంట్లు ఇవన్నీ వేద్దాంలే అన్నట్టుగా ఇంకా పక్కన పెట్టేసానండి. ఇట్లా కొన్ని హ్యాండ్ వాష్ చేసేవి ఉన్నాయి. అవన్నీ కూడా ఇంకా టబ్‌లోకైతే ఎత్తి పెట్టేస్తున్నాను. అవి నెక్స్ట్ డే మార్నింగ్ ఎప్పుడైనా చేద్దాంలే అనేసి. సో, నిన్న వీడియో చూసారు కదా! ఊరు నుంచి వచ్చిన తర్వాత వన్ డే షూట్ చేశానండి. ఇంకా తర్వాత రోజు జర్నీ రోజు వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. అందుకే నా దగ్గర ఈ పాత వీడియో క్లిప్పింగ్స్ ఉంటే ఇవైతే యాడ్ చేస్తున్నానండి. ఇవి ఊరెళ్ళక ముందు ఎప్పుడో షూట్ చేసుకున్న వీడియో క్లిప్పింగ్స్. సో, ఇంకా సర్లే వీడియో ఏం లేదు కదా! ఊరెళ్ళే రోజు కూడా ఈవినింగ్ నేను ఊరికి వెళ్ళేటప్పుడు వీడియో అయితే షూట్ చేశానండి. ఆ వీడియో క్లిప్పింగ్ అయితే నేను చివరనైతే యాడ్ చేశాను. నెక్స్ట్ రేపటి నుంచి యథావిధిగా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర షూట్ చేసిన వీడియోస్ అయితే వస్తాయండి. బట్టలు డైలీ వాష్ చేసినప్పటికీ కూడా 2 డేస్ ఏ కారణం చేతైనా చెయ్యలేదంటే ఎన్ని పెరిగిపోతాయండి. దానికి తోడు వారం ఈ బెడ్‌షీట్లు, దుప్పట్లు ఇవన్నీ మారుస్తాం గదా! అవి ఒకటి తెగొచ్చేస్తూ ఉంటాయండి. ఇంతకుముందు అంటే వాషింగ్ మిషన్ లేనప్పుడైతే ఇవన్నీ నేనే చేత్తో పులిమేదాన్నండి. కానీ ఇప్పుడు చాలా వరకు మిషన్‌లో బట్టలు వేసేస్తున్నాను. అలాగే కొన్ని డ్రెస్సులు, లెగ్గిన్‌లు, టీ షర్ట్‌లు ఇలాంటివన్నీ కూడా హ్యాండ్ వాష్ చేస్తాను కదా! అవి చేయడానికి బద్ధకం వచ్చేస్తుందండి. అసలు ఎప్పుడప్పుడు చేసేస్తే ఇన్ని బట్టలే ఉండవు. అవి కూడా అలా ఒక మూలన పెట్టేసి ఒక బకెటెడ్ అయ్యేంత వరకు చెడతాను. ఎప్పుడో పులమాలి అనిపించినప్పుడు అలా పులుముతాను. ఇంతకు ముందయితే డైలీ కూడా బట్టలన్నీ కూడా హ్యాండ్ వాష్ చేసేదాన్నండి. ఇంకా మిషన్ వచ్చాక నాకు ఆ పని తప్పినప్పటికీ కూడా ఇంకా ఆరేయాలన్న బద్ధకం, మడత పెట్టాలన్నా ఇంకా బద్ధకం కింద అనిపిస్తుంది. అప్పుడే బాగుండేదేమో శ్రద్ధగా ఏ రోజు బట్టలు ఆ రోజు పులిమేసుకుని చక్కగా మార్నింగ్ ఆరబెట్టేసుకుని అలా అయితే చేసేదాన్ని. ఇప్పుడు మిషనే కదా ఎప్పుడేస్తే ఏముందిలే అన్నట్టుగా బద్ధకమండి. సో, ఇంకా పూజ అయితే చేసుకోవాలి. స్నానం చేసి వచ్చేసాను కదా! ఇంక ఇక్కడ చూసారా తులసి మొక్క అంతా కూడా వెన్నెలైతే వేసేసిందండి. ఇంతకుముందు నేను బుధవారం కానీ, ఆదివారం కానీ అలా లక్షవారం అన్నట్టుగా కట్ చేపించేదాన్ని. కానీ అలా ఎప్పుడంటే అప్పుడు కట్ చేపించకూడదు అనేసి చెప్పారండి. అంటే ఏకాసులప్పుడు, ద్వాదశులప్పుడు కొన్ని టైమింగ్స్ అప్పుడు ముట్టుకోకూడదు. అంటే మనం బుధవారం, ఆదివారం ఇవే రోజులు చూస్తాము. అసలు ఆదివారం అయితే అసలు తులసమ్మని కట్ చేయకూడదంటండి. ఇంతకుముందు తెలియక చేసేదాన్ని. సో, ఇంకా అందుకే ఇప్పుడైతే అలా కాకుండా కొంచెం చూసుకొని ఎవరినైనా అడిగైతే కట్ చేపిస్తున్నాను. అది కూడా మగవాళ్ళే కట్ చేయాలి కదా! సో, మొత్తం ఇవి వేయటం వల్ల ఏంటో మొక్కయితే ఇదయిపోయిందండి. ఇప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్‌నూన్ 3 అయ్యిందండి. నేనింకా మార్నింగ్ పూజ అప్పుడు వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి. అప్పటికే టైం వచ్చి 10:30 అయిపోయింది. నేను మార్నింగ్ 6కి లెగిసాను. పూజ చేసుకునేసరికి 11 అయిపోయిందండి. ఇంక 11 అయిన తర్వాత ఫాస్ట్‌గా టిఫిన్ చేసి, వంట చేసేసి, బట్టలైతే తీసుకొచ్చి ఆరబెట్టేసాను. ఇంకా ఇప్పుడైతే తీయడానికి పైకొచ్చాను. ఇప్పుడైతే వీడియో షూట్ చేస్తున్నానండి. ఒక్కొక్క రోజు 7కి, 8కి లేచినప్పటికి కూడా ఇంట్లో వర్క్ ఎంత బేగా అయిపోద్దోనండి. ఒక్కొక్క రోజు ఎంత మార్నింగ్ లేచినప్పటికి కూడా అస్సలు పనవ్వదండి. ఏంటో నానిస్తూ చేసినట్టుగా అనిపిస్తది. నెక్స్ట్ ఇంక
ఇంకా మార్నింగే వీడియో షూట్ చేయడం ఒకటి స్టార్ట్ చేశాను కదా! ఇంకా అరగంటలో అయ్యే పని గంట పడద్దండి వీడియో షూట్ చేసుకుంటూ చేశామంటేని. సో, అలా కొంచెం లేట్ అయిపోయిందన్నమాట. ఇంకా బట్టలన్నీ ఎట్లకయ్యి వేరు చేయటం అలా హాఫ్ అన్ అవర్ అక్కడే వేస్ట్ అయిపోయింది నాకు. అంటే దుప్పట్లు అవన్నీ విడదీసి మళ్ళీ మిషన్‌కేయటం, మిషన్ నుంచి తీయటం, మళ్ళీ వేయటం అన్నట్టుగా అయిపోయిందండి. ఇంక అందుకే వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. ఇంకా అప్పుడైతే 3కి అయితే ఇంకా బట్టలు తీద్దాం కదా అనేసి పైకొచ్చాను కదా! ఇప్పుడైతే చిన్న వీడియో క్లిప్పింగ్ అలా షూట్ చేశాను. మేడ పైన ఎంత ప్రశాంతంగా ఉంటదో అండి ఈవినింగ్ టైము చల్లటి గాలి భలే అనిపిస్తది నాకు. దూరంగా ఉన్న కొండ చుట్టూతో కూడా ఇందాక నుంచి 3 టైమ్స్ అండి హెలికాప్టర్ అయితే అలా రౌండ్‌లేస్తుంది అక్కడ. కొండ చుట్టూతే రౌండ్‌లేస్తుంది. అలా వీడియో క్లిప్పింగ్ అయితే షూట్ చేశాను. ఈ వీడియో వచ్చేసి ముందు వీడియో అండి. చెప్పాను కదా! ఆ రోజు తలనొప్పి వచ్చేసింది కదా! ఆ నెక్స్ట్ అయితే షూట్ చేశాను ఆ వీడియో క్లిప్పింగ్. గోరింటాకు పెట్టుకున్నాను కదా! అమ్మ వాళ్ళ ఇంట్లో మీకు చూపించాను కదా ముందు వీడియోలో. కొంచెం పొక్కుతా అంటే పండగ ముందే తీసేసాననేసి పండిన తర్వాత చూసారా ఎలా అయిపోయిందో మొత్తం అంతా బ్లాక్‌గా మాట. సో, నేనసలు నార్మల్ కలర్ ఉన్నప్పుడే తీసేస్తానండి. కానీ 2 డేస్ తర్వాత మొత్తం బ్లాక్‌గా అయిపోతుందండి. ఇంకొక 2 డేస్‌కి మొత్తం పోతుంది గోరింటాకు. చాలా త్వరగా పోతుంది. సో, ఎక్కువ చిన్నప్పటి నుంచి కూడా కాళ్ళు మడుచుకుని అంటే బాసిపటం వేసి కూర్చోవటం వల్ల చూసారు కదా! ఈ కాలుకి ఎక్కువగా బ్లాక్‌గా ఉంటదన్నమాట ఈ ముడిచి దగ్గర. మోచేతులు కూడా అంతేనండి. పిల్లలు ఇలా చేతుల మీద ఆనుకు రాయటం వలన గట్ట చూడండి మోచేతులుగా బ్లాక్‌గా అయిపోద్ది కదా చాలామందికి. సో, ఈ వీడియోస్ కూడా ఆ టైంలో షూట్ చేసిన వీడియోనండి. ఆ రోజు నేను వెజ్ బిర్యానీ అలాగే చికెన్ ఫ్రై అయితే చేశాను. అప్పుడైతే షూట్ చేశానండి. ఇలా చిన్న చిన్న వీడియో క్లిప్పింగ్ షూట్ చేసినవి ఉంటాయా? నార్మల్‌గా షూట్ చేస్తాను. అవి షార్ట్ వీడియోస్ కింద పోస్ట్ చేద్దాం కదనేసి. తర్వాత ఆ వీడియోస్ మర్చిపోతాను. అలా ఉండిపోతాయి. మనకి స్టోరేజ్ లేనప్పుడు కొన్ని వీడియోస్ డిలీట్ చేసేద్దాం కదా అని చెక్ చేసుకున్నప్పుడు తవ్వకాల్లో బయటపడిన నిధుల్లాగా ఇలాంటి వీడియోస్ అన్నీ బయటపడతాయి. ఇవేమో ఫుల్ వీడియోస్‌కి యూజ్ అవ్వవు. అలా అని ఫుల్ షార్ట్ వీడియో కింద కూడా యూజ్ అవ్వవండి. ఏదో అలా సాంగ్ పెట్టి పెడదాం కదా అన్నట్టుగా షూట్ చేస్తూ ఉంటాను. సో, అలాంటి వీడియోస్ అన్నీ ఉండిపోతాయి. ఇంక సర్లే ఇంక అన్నట్టుగా ఈ వీడియో క్లిప్పింగ్స్ అయితే ఇందులో యాడ్ చేసేసానండి. చికెన్ ఫ్రైలో ఆ రోజు వచ్చేసి నేను ఆనియన్స్ బాగా ఫ్రై చేసేసి ఫ్రైడ్ ఆనియన్స్ అంటారు కదా! అలా అయితే వేస్ట్ చేశాను. చాలా టేస్ట్‌గా అనిపించింది. బాగుందన్నమాట. చికెన్ ఫ్రై అంటే మనకి గ్రేవీ ఉండదు కదా! ఈ ఆనియన్స్ వేసేసరికి కొంచెం మనకి ఫ్రై కొంచెం గ్రేవీలా అయితే వచ్చింది. సో, ఇంక ఈ మసాలా ఎప్పుడు ఇంట్లో ఉంటది కాబట్టి ఆ ఫ్రై మసాలా అయితే వేసేసాను. కానీ లాస్ట్ వీక్ చెల్లి చేసిన చికెన్ ఫ్రై అనేసి మన ఛానల్‌లో వీడియో పోస్ట్ చేశాను కదండీ! ఆ చికెన్ ఫ్రై అయితే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఈ ఫ్రై చేయడానికైతే కొంచెం ప్రాసెస్ ఎక్కువే. అంటే ఇది కూడా సింపుల్ ప్రాసెస్సే. మనం దగ్గరుండి చేసేంత ఏముండదు కానీ అంటే ముందుగా చికెన్‌ని ఉడికించుకోవటం, తర్వాత మళ్ళీ ఫ్రై చేయటం ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్‌లా అనిపిస్తది. చెల్లేంటంటే మొత్తం అన్నీ కలగలుపుగా పెట్టేసింది కదా! అది సింపుల్‌గా అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బావుందండి. కానీ ఆయిల్ ఎక్కువ పడొద్దండి. మనం చేసే ఫ్రై ఏంటంటే ముందుగా చికెన్ బాయిల్ చేసేసి తక్కువ ఆయిల్‌లో ఫ్రై చేస్తాము. ఆయిల్ ఎక్కువ తినే వాళ్ళకి అది బెస్టు. లేదు ఆయిల్ తక్కువ తింటామంటే ఇది బెస్ట్ అనిపిస్తది నాకు. సో, ఇంకా వెజ్ బిర్యానీ కూడా అయిపోయింది. ఇందులో వేసిన మిల్ మేకరు సైజ్ కూడా చాలా పెద్దదండి. చూడ్డానికి చికెన్ పీసెస్‌లా ఉంది. ఇక్కడ మీరు చూసినట్లయితే బాగా బాయిల్ అవుతుల్లోకి పెద్ద పెద్ద పీసెస్‌లా అయితే అయిపోయినాయి కదా! మిల్ మేకర్లు మాట. ఇప్పుడు వీడియో కట్ చేస్తే నేను నిన్నటి వీడియోకి ఇది కంటిన్యూషన్ అండి. నేను పోస్ట్ చేసిన వీడియోకి. ఇంకా నేను ఊరొచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ డే మళ్ళీ ఊరైతే వెళ్ళిపోయాను ఈవినింగ్‌కి. ఇంకా ముందు రోజు అంతా కూడా హౌస్ క్లీన్ చేసుకోవటం, తర్వాత రోజు తలనొప్పి, ఇంకా ఆ తర్వాత రోజు అయితే నాకు వీడియో అసలు షూట్ చేయాలనిపియలేదండి. ఇంకా ఊరెళ్ళిన తర్వాత షూట్ చేసుకుందాంలే అన్నట్టుగా రైల్వే స్టేషన్‌కి వచ్చిన తర్వాత కూడా వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి. అలా కూర్చొని ట్రైన్ గురించి వెయిట్ చేస్తుంటే అక్కడ పోలీస్ వాళ్ళు ప్లాట్‌ఫామ్ పైన ఒక ఫ్లెక్స్ పట్టుకుని ఆ చివరి నుంచి ఈ చివరి వరకు తిరుగుతూ మైక్‌లో ప్రయాణికులకి కొన్ని జాగ్రత్తలు చెప్తూ కొన్ని రూల్స్ కూడా చెప్తున్నారండి. కొద్దిమంది రైల్వే ట్రాక్‌లని నెక్స్ట్ ఆ సిగ్నల్ పాయింట్స్‌ని ఇవన్నీ పాడు చేస్తారంట. అవి చట్ట విద్యా నేరం అనేసి ఏవో చెప్తున్నారు. సో, వాళ్ళ మాటల్లో మీరే వినండి. ప్రమాదకరమైనదే కాకుండా చట్టవిరుద్ధం కూడా. ఒక్క చిన్న తప్పిదం ప్రాణాంతక ప్రమాదానికి దారి తీయొచ్చు. రైతులు న్యూస్ కోసం ప్రాణాన్ని పణంగా పెట్టకండి. రైల్వే సిగ్నళ్లను, ట్రాక్లను, ఫెన్సింగ్ను చెడగొట్టడం, అనుమతి లేకుండా రైల్వే ప్రాంగణంలోకి ప్రవేశించడం నేరాలు. రైల్వేలు జాతీయ ఆస్తి. వాటిని ధ్వంసం చేయడం అంటే దేశానికే హాని కలిగించడం.
అలా మైక్‌లో అనౌన్స్‌మెంట్ చేసుకుంటూ ఆ ప్లాట్‌ఫార్మ్ అంతా ఈ చివరి నుంచి ఆ చివరికి అలా తిరుగుతూనే ఉన్నారండి. ఈలోపు మా ట్రైన్ వచ్చేసింది. మేమైతే ట్రైన్ ఎక్కేసాము. ఎప్పుడు ట్రైన్ జర్నీ చేసినా ఎవరికోళ్ళు ఇలా బుడ్డి పిల్లలైతే తగులుతారండి నాకు. అసల జర్నీ చేసినట్టే ఉండదు. ఎంత బాగా టైమ్ పాస్ అయిపోద్దంటే వాళ్ళతో అంత బాగా అయిపోద్ది. అసల జర్నీ చేసినట్టే తెలీదండి. సో, అంతే మరి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్‌లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకొస్తది. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.